అనమాట. అంటే అక్కడ పన్నులు వసూలు చేసే ఆ మనిషి మరి అక్కడ ఏం చేస్తున్నాడంటే చాలా అన్యాయపు పనులు చేస్తూ ఉన్నాడు. అన్యాయపు పనులంటే ఎవరైనా పన్ను చెల్లించకపోతే వారి యొద్ద మరి రెండంతలుగా ఆయన వసూలు చేసే రీతిగా కనబడుతూ ఉన్నాడు. చాలా పాపిగా కనబడుతూ ఉన్నాడు. ఇలాంటి పనులు చేస్తూ ఉన్నాడనేసి మరి యూదులైన వారందరూ కూడా ఆ జక్కయ్యని అసహించుకుంటూ ఒక పాపిగా ఆయన్ని వెలివేసిన రీతిగా ఇతని మొహం చూసినా కూడా పాపము తగిలిపోయి దన్నంతగా యూదులైన వారు అతన్ని అసహించుకుంటూ ఉన్నారనమాట. అయితే మరి ఈ జక్కయ్య గారు ఏం చేశాడంటే ప్రభుని యేసుక్రీస్తు ఆ మార్గానికి వస్తున్నాడనేసి ఆయన ఏం చేశాడంటే ఆయన ఎలాగైనా చూడాలన్న ఉద్దేశంతో తన శరీరము కొరచుగా ఉన్నందువల్ల పొట్టిగా ఉన్నందువల్ల అతడు త్వరగా యేసు ప్రభు రాకముందే జనం అక్కడ రాకముందే ఏం చేశాడంటే ఒక చెట్టుని ఆయన ఎక్కి ఎత్తైన స్థలంలో కూర్చున్న రీతిగా కనబడుతూ ఉన్నాడు. మరి తను ఎప్పుడైతే మరి ఈయన యూదులైన వారైతే నన్ను అసహించుకుంటున్నారు, మరి మరి యేసు ప్రభు అయితే ప్రతి ఒక్క పాపి యొద్దకు వెళ్తూ ఉన్నాడు, మరి ఇతను నన్ను కూడా క్షమిస్తాడేమోననేసి అతను హృదయంలో ఏం చేశాడంటే పశ్చాత్తాపంతో కూడిన ఆలోచనతో ప్రభువును చూడాలని అతని మరి అక్కడికి వచ్చి వేస్తూ ఉన్నాడు. ఎలాగా మరి తన హృదయం అంతా కూడా ప్రభువును చూడాలి, ప్రభు ముఖము చూసుకొని నా పాపాన్ని కడిగి వేసుకోవాలని తన హృదయం నిండా కూడా పరిశుద్ధముగా నింపబడింది. కాబట్టి అక్కడ జక్కయ్య గారు ఏం చేశాడంటే త్వరగా వచ్చి వేసి అక్కడ ఆయన ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఆ చెట్టు ఎక్కేటప్పుడు తన శరీరము కూడా గాయపరచబడి ఉండవచ్చు. కాబట్టి అయినప్పటికీ తన దేహం వైపు చూసుకోక యేసు ప్రభును చూడాలన్న తలంపుతో ఆయన ఏం చేశాడంటే అక్కడికి వచ్చి వేశాడు, ఎక్కి వేశాడు, చెట్టెక్కి కూర్చున్నాడు. అయితే మరి మన హృదయ ఆలోచనలు ఎరిగిన తండ్రి మన తలంపు పుట్టక ముందే ఆ తలంపు ఆయన ఇస్తేనే మనకు వచ్చింది. కాబట్టి ఈ జక్కయ్యకి కూడా ప్రభు ఒక తలంపు ఇచ్చాడు. నేను నశించిపోయి ఇశ్రాయేలు గొర్రెల యొద్దకు నా తండ్రి నన్ను పంపాడు, కాబట్టి నశించిపోతున్న జక్కయ్య నీ కొరకు కూడా నేను ఇక్కడికి వచ్చి వేస్తాననేసి తనకంటూ ఒక తలంపు యేసయ్యని చూడాలన్న తలంపు ఆ జక్కయ్యకి ఇచ్చి వేశాడు ప్రభు. తలంపు ఎరిగిన తండ్రి మరి ఆయన హృదయంలో ఉన్న ఆశ అంతా కూడా గమనించిన ప్రభు ఆయన హృదయవాంఛలు తీర్చట కొరకై మరి ప్రభు జక్కయ్య మరి కోసము ఆ ఎరుకో ప్రాంతానికి ఆ పట్టణంలోకి ప్రవేశించినప్పుడు జనమంతా గుంపులు కూడిన తర్వాత ప్రభు తల ఎత్తి పైకి చూశాడనమాట. ఇక్కడ ఈ లోకంలో అయితే మనము మరి దేవాలయాలకి వెళ్తారు, కానీ ప్రభు అయితే ఆయనే మరి ప్రతి ఒక్క మానవుడి వద్దకు వచ్చి వేసి ఎవరు నశించిపోకూడదనేసి వారి వద్దకు రావటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. పాపుల వద్దకు వస్తూ ఉన్నాడు, పాపులను దర్శించడానికి వస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ జక్కయ్య వైపు ఇతని హృదయం కొట్టుకుంటూ ఉంది. మరి యేసు ప్రభు ముఖము నాకు కనబట్టలేదు, ఆయన నా వైపు చూస్తే బాగుండు అని ఈ హృదయం అంతా ప్రభుతో నింపబడిపోయి జక్కయ్య గారు ఏం చేస్తున్నాడంటే ఆశపడుతూ ఉన్నాడు. ఆశపడే ప్రాణాన్ని ఆయన మేలుతో తృప్తిపరిచే దేవుడు కాబట్టి జక్కయ్య వైపు తల ఎత్తి పైకి చూసి, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అంటున్నాడు అనమాట. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో జక్కయ్య గారు త్వరితముగా దిగి వచ్చేసి ప్రభువును దర్శించుకున్నాడనమాట. ఎప్పుడైతే ప్రభు పిలిచాడో తన ప్రతి ఒక్క పాపము శాపము నుండి మరి అతను విడుదల పొందిన రీతిగా కనబడుతూ ఉందన్నమాట. ఇక్కడ ఉన్న యూదులైన వారు ఏం చేస్తున్నారు? గొణుగుతున్నారు, సనుగుతున్నారు. ఇతడు మేము శాపగ్రస్తుడని అసహించుకుంటూ ఉంటే మరి ఈ ప్రభు ఏంటి, బోధకుడు ఏంటి ఆ జక్క ఇంటికి వెళ్తానంటున్నాడు, ఎవరైనా పాపుల ఇంటికి వెళ్ళవచ్చా అని ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారము పాపుల్ని దూరముగా ఉంచాలి, వారిని శాపగ్రస్తులుగా వారిని దూరముగా ఉంచాలే గాని
వీళ్ళతో ఏకీభవించకూడదు, వీళ్ళతో మాట్లాడకూడదు, అసహ్యంగా చూసుకోవాలి, వాళ్ళు నడిచిన దారిలో కూడా వీళ్ళు నడవకూడదు అన్నంతగా అసహించుకునేవారు అనమాట. అలాంటి ఈ యూదుడైన యేసు ప్రభు, ఈ బోధకుడు ఎందుకు ఇలా చేస్తూ ఉన్నాడు? ఈ జక్కయ్యను మేము అసహించుకున్నాము కదా, ఈయనెందుకు ప్రేమిస్తూ ఉన్నాడు? అసలు ఈయన నజరుడైన యేసైనా, మా కొరకు వచ్చిన యూదుడైనా, యూదుల రాజు అని మేము ఈయన కోసం ఎదురు చూస్తూ ఉంటే ఈయనంటి సుంకర్ల ఎద్దుకు వెళ్తాడు, కుష్ఠరోగుల ఎద్దుకు వెళ్తాడు, కుష్ఠరోగులతో కలిసి భోజనం చేస్తాడు, అసలు ఈయన దేవుడైన దేవుడు లక్షణాలు ఇతనికి ఉన్నాయా అనేసి అసహించుకుంటూ లోన్లోని వారు ఎంతగానో అసహించుకుంటున్నారు. బోధకుడైన ప్రభుని అసహించుకుంటున్నారు, జక్కయ్య గారిని కూడా అసహించుకుంటున్నాడు అనమాట. అయితే ప్రభు ఏమంటున్నాడంటే, ఇక్కడ వాక్యంలో ఏముందంటే, మరి జక్కయ్య త్వరగా దిగును, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అతనితో చెప్పగా. ఏమంటున్నాడు ప్రభు? నేను నీ ఇంట ఉండవలసినది అంటున్నాడు. మరి ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? ఎక్కడైనా గాని మరి రక్షణ మార్గం వచ్చింది, పాపక్షమాపణ దొరికిద్ది, రోగులను బాగు చేస్తారు, అక్కడితో అయిపోయింది. ఎవరింటికి కూడా ప్రభు వెళ్ళలేదు, ఏ రోగి ఇంటికి కూడా ప్రభు వెళ్ళలేదు. కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? నీ ఇంటికి రక్షణ వచ్చింది, నేను ఉండవలసి ఉన్నది అంటున్నాడు. నేను నీ ఇంటికి వస్తానయ్యా, నీ దగ్గర ఉండాలనుకుంటున్నానయ్యా అనేసి మరి జక్కయ్య గారు నా మాట అన్నప్పుడు, ఎందుకు ఈ మాట అంటున్నాడు ప్రభు? జక్కయ్య గారి దగ్గరికి ఎందుకు ఇంటికి వెళ్లాల్సి వచ్చింది? ఇంటికి రక్షణ రావటం ఏంటి? మనిషికి రక్షణ వచ్చింది, మనిషి మారిపోతాడు, మనిషి దేవునితో సహవాసం చేస్తాడు. కానీ ఇక్కడ ఏమంటున్నా? నీ ఇంటికి, నీ ఇంటిలో ఉండాలనుకుంటున్నాను అంటున్నాడు. ఎందుకంటే ఈ మాటకు అర్థము, అప్పుడు మరి జక్కయ్య గారు ఏమంటున్నాడు? జక్కయ్య నిలబడి మరి అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. ఆ జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవరి యొద్దనైనా న్యాయముగా దేన్నైనా తీసుకునేలా అతనికి 4 మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. ఇక్కడ జక్కయ్య గారికి మోషే ధర్మశాస్త్రం బాగా తెలుసు అనమాట. ఇక్కడ మోషే ధర్మశాస్త్రంలో ఏముందంటే, మరి నిర్గమకాండం 22వ అధ్యాయంలో మరి మొదటి వచనంలో ఏముందంటే, ఎవరైనా పాపము చేసినప్పుడు మరి ఏం చేయాలంట? ఒకటి తీసుకుంటే 4 చెల్లించాలి. అది ధర్మశాస్త్రము మరి జక్కయ్య గారికి బాగా తెలుసు అనమాట. కాబట్టి వెంటనే ఎందుకు ఇంటికి వెళ్ళాడంటే యేసు ప్రభు, అక్కడ జక్కయ్య గారు ఏం చేసేవాడంటే, మరి మాగా ఎవరి దగ్గరైనా సరే వాళ్ళు పన్ను చెల్లించకపోతే దౌర్జన్యముగా వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఏమేమి వస్తువులు ఉన్నాయో అవన్నీ తీసుకొని వచ్చి తన ఇంట్లో పెట్టుకునేవాడు అనమాట. మరి ఇవన్నీ ఈ మనిషి ఇక్కడైతే రక్షణ పొందాడు, కానీ వీరి ఇంటిలో ఉన్న మరి ప్రతి ఒక్క మరి దోచుకుని వచ్చిన వస్తువులు ఉన్నాయి అన్నమాట. ఆ వస్తువులు కూడా ఆ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, ఇంటికి కూడా రక్షణ రావాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? రక్షణ మారు మనసు పొందేసి ఇంకా ఏం పర్వాలేదు అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ప్రతి ఒక్క వస్తువులో కూడా దేవుడు ఏమంటున్నాడంటే, ఇది నీ వస్తువు కాదు, అయినా నీ ఇంట్లో ఎందుకు ఉంచుకుంటున్నావు అనేసి మరి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడనమాట. జక్కయ్య గారి ద్వారా మనకు తెలియపరుస్తున్నారు, నీ ఇంటిలో నేను ఉండాలనుకుంటున్నానంటే మరి ఏదైతే నువ్వు అన్యాయంగా తీసుకుని వచ్చావో ఆ వస్తువులు ఏవి కూడా ఉండకూడదు. ఇప్పుడు ప్రభు మరి జక్కయ్య గారి ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏంటి? అతనికి మరి యేసయ్య కాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి. ఆ నీళ్ళు ఇచ్చే బకెట్ కానీ ఆ చెంబు కానీ ఆయనది కాదు. ఆ చెంబు వైపు, ఆ బకెట్ వైపు ప్రభు చూస్తున్నాడు. ఆ తర్వాత అతని యేసయ్య ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అతను తాగటానికి నీళ్ళు ఇచ్చినా, తుడుచుకోవటానికి టవల్ ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా అక్కడ తనది కాని వస్తువు కనబడుతుందన్నమాట. జక్కయ్య గారు తను సంపాదించిన తన రక్తము అంటే రక్తము చెమటగా మార్చిన ఆ కష్టపడిన వస్తువు అక్కడ ఏమీ కనబట్టలేదు. అందుకు ఇంటికి కూడా రక్షణ కావాలని ఇక్కడ దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు అనమాట. దేవుడు మన ఇంట్లో ఉండాలంటే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా పద్ధతిగా ఉండాలి.
ఎవరి సొమ్ము ఆశించకూడదన్న మాటకు అర్థము, నీ ఇంట్లో నేను ఉండాలంటే నీ దేహమంతా దేవాలయమైపోయి ఆ తర్వాత నీది కానిది ఏది కూడా నీ ఇంట్లో కనబడకూడదు అని ప్రభు ఇక్కడ తెలియపరుస్తున్నాడు అనమాట. మరి పాపము పోగొట్టుకొనుట కాదు, కానీ ఆ పాపం పోయిన తర్వాత ఆ పాపానికి లక్షణాలు కలిగినవి ఏవి కూడా మన ఇంట్లో కనబడకూడదు అనమాట. అందుకు ఇక్కడ మరి ఇంటికి రక్షణ రావాలి కాబట్టి ఇక్కడ మరి ఎప్పుడైతే ప్రభువు తన ఇంటిలో ప్రతి ఒక్క వస్తువు వైపు చూస్తూ ఉన్నాడు అనమాట. ఆ చూసేటప్పుడు జక్కయ్యకి అర్థమైపోయింది, ఓహో ప్రభు ఎందుకు చూస్తున్నాడంటే ఈ వస్తువులన్నీ నావి కాదు, ఈ వస్తువులు నేను ఎవరెవరి దగ్గర తీసుకుని వచ్చానో వాటికి అందుకే ఈ మాట అంటున్నాడు ప్రభు. ఆ వస్తువులకి వెళ్ళి చూసినప్పుడు మరి ఏమంటున్నాడంటే, అందుకు 7వ వచనం, మల్లూక రాసిన సువార్త 19వ అధ్యాయం 7వ వచనం అనమాట. మరి ఇదిగో ఏమంటే జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవరి యొద్దనైనా అన్యాయముగా దేన్నైనా తీసుకుని ఎలా అతనికి 4 మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అంటున్నాడు అనమాట. మరి అతను ఎప్పుడైతే ప్రభు తన గృహంలోకి వెళ్ళాడో ప్రతి ఒక్క వస్తువు వైపు తన దృష్టి పడుతూ ఉందో వెంటనే అర్థం చేసుకుని జక్కయ్య గారు ఏం చేశాడంటే, అయ్యా ఇవన్నీ నావి కాదు, కాబట్టి నేను ధర్మశాస్త్రము తెలిసిన వాడిని కాబట్టి నేనేం చేస్తానంటే ఎవరి దగ్గర అన్యాయముగా 1 వంతు నేను తీసుకుంటే దానికి 4 వంతులుగా నా పాపము పరిహారము చేసుకుంటాననేసి అతను వెంటనే ఆలస్యము చేయకోకుండా మరి ఆలోచించకుండా, ఇంకా నాకు ఈ డబ్బుతో పని లేదు, ఇదిగో అంత పరిశుద్ధుడు పవిత్రుడు నా ఇంటికి వచ్చాడు, నేను పాపినని ఈ యూదులైన వారు నన్ను అసహించుకుంటూ దూరంగా పెడుతూ ఉన్నారు, ఇంత తండ్రి ఇంత గొప్ప రక్షణ నాకు ఇచ్చి వేశాడు, ఈ డబ్బుతో గాని ఆస్తితో గాని నాకు పని లేదు, ఇదేమి నేను కష్టపడి కష్టార్జితము కాదు, నాది కానిది ఏది కూడా నా ఇంట్లో ఉండకూడదు, ఇదిగో నా ప్రభువే నా ఇంటికి వచ్చి వేశాడు, వీటితో నాకు పని లేదు, నేను కష్టపడి సంపాదించుకున్నది నేను దాచిపెట్టుకుంటానే గాని దోచుకుని వచ్చినది నేను దాచిపెట్టుకోననేసి మరి జగ్గయ్య గారు వెంటనే ప్రభు హృదయంలో ఏముందో గుర్తిరిగాడు. ఒక్క చూపును బట్టే అంతా అర్థం చేసుకొని మరి తన ఎవరెవరి దగ్గర దోచుకొని వచ్చాడో, దౌర్జన్యముగా తీసుకుని వచ్చాడో, దుర్మార్గముగా మరి అందరి కన్నిటికి కారణమయ్యాడు, ఇవన్నీ కూడా మరి వెంటనే ఆయన చెల్లించి వేశాడు. నీ ఇంటికి రక్షణ వచ్చింది. అక్కడ ఉన్న వారు అందరూ కూడా పులిసిన పిండి వంటి వారు, పరిశీలు శాస్త్రుల వరే మీరు ఉండవద్దు అన్నాడు ప్రభు. ఇక్కడ ఈ గొడుగులు సనుగులు అంటే ఏంటి? పేరుకు మాత్రము ప్రభు యొద్దకు వస్తున్నారు, ప్రభు మాటలు వింటున్నారు, కానీ వీళ్ళ హృదయంలో పులిసిన స్థితి ఉన్నది. గొడుగులు సనుగులు, ఎటువంటి పాపైన నా ఎద్దకు వస్తే త్రోసివేయనన్న ఇంత గొప్ప తండ్రి మరి ఆ జక్కయ్యని ఎందుకు ఆయన రక్షణ మార్గం ఇచ్చాడు, ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్తానంటున్నాడన్న ఆలోచన అవగాహన లేకుండా గొడుగుతున్నారు, సణుగుతూ ఉన్నారన్నమాట. ఈ గొడుగులు సణుగులు వల్ల చాలా అరణ్యంలో ఇశ్రాయేలు మరి చాలా మంది చనిపోయారు, మోషే గారి మీద గోణికి సణిగి. మరి ఇలాగున పాలు తేళ్లు ప్రవహించు దేశానికి వెళ్ళలేదు, వాళ్ళు మధ్యలోనే చనిపోయారు. మనము కూడా రక్షణ మార్గము తీసుకున్న తర్వాత, మనము దేవుని నమ్మిన తర్వాత, మనము పాలు తేళ్లు ప్రవహించు దేశానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మరి ఈలోకపు పాలు తేళ్లు దేశాన్ని చూడక గొడుగులతో సనుగులతో చనిపోయిన ఇశ్రాయేలు జనాంగం కనబడుతూ ఉన్నారు. అయితే మనమైతే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఇలాగ ఏది కూడా మనము దాచిపెట్టుకోకూడదు, దోచుకోకూడదు అని ఇక్కడ ప్రభు తెలియపరుస్తూ ఉన్నారు. వెంటనే ప్రభు మాట మరి చెప్పలేదు ప్రభు, జక్కయ్య నువ్వెవరెవరికి ఏమేమి తీసుకుని వచ్చావో అవి ఇచ్చేసాను ప్రభు చెప్పలేదు. కానీ ప్రభు హృదయంలో ఉన్న మాట ఆ చూపును బట్టి అర్థం చేసుకొని వెంటనే చెప్పేశాడు, అయ్యా నేను ఎవరి దగ్గరైనా 1 వంతు తీసుకుంటే 4 వంతులుగా ఇచ్చి వేస్తాననేసి
మరి ఇక్కడ చెప్తూ ఉన్నాడనమాట. ఎందుకంటే ఈ నిర్గమాకాండము 22వ అధ్యాయంలో మరి ఇక్కడ ఒక మాట కనబడుతూ ఉంది. మరి ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాన్ని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇవ్వవలెను అంటున్నాడు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఏమున్నదో అదే జక్కయ్య గారు కూడా చేశారనమాట. కాబట్టి వెంటనే ప్రభు ఏమనేశాడంటే, జక్కయ్య మరి ఈయన కూడా అబ్రహాము సంతానమే అంటున్నాడు. మరి అబ్రహాము సంతానము కావాలంటే ఏం చేయాలి? మరి దేవునికి నచ్చిన విధముగా జీవించాలి, 10 ఆజ్ఞలు పాటించాలి, తల్లిదండ్రులు సన్మానించాలి. మరి ఇక్కడ ప్రతిసారి నేను చెప్పేది ఒకటే, పొరుగువాని భార్యను ఆశించకూడదు, పొరుగువాని భర్తను ఆశించకూడదు. ఇది చాలా డేంజర్ అన్నమాట. మనిషి జీవితం సర్వనాశనము చేసేది ఇలాంటి బంధువులు, స్నేహితులు అందరూ దూరం అయిపోతారు, అందరూ అసహించుకుంటారు. పైకి నీతో బాగా మాట్లాడతారు కానీ లోపల నీవు చేసిన తప్పును వాళ్ళు అసహించుకుంటూ, మరి మనకు తప్పదు కదా, మాట్లాడాలి కదా అన్నట్టు మాట్లాడతారే గాని హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా ఎవరు కూడా ఆ మనిషితో సహవాసము చెయ్యరనమాట. అలాగే పిల్ల తరములు కూడా అది వెంటాడుతూ ఉంటది. కాబట్టి మరి ఈ మాట ప్రతి దినము కూడా మనము చెప్పుకోవాలి. పొరుగువాని భర్తను ఆశించకూడదు, పొరుగువాని భార్యను ఆశించకూడదు, పొరుగువాని సొమ్ము ఆశించకూడదు, పొరుగువాని ఆస్తిని ఆశించకూడదు. ఇలాగున ఈ మంచి మంచి గుణలక్షణాలు మనము సంపాదించుకుంటే మరి జక్కయ్య గారి వలె వెంటనే మనము కూడా అబ్రహాము సంతానమైపోతాము. మరి ఈయన ఎన్నో సంవత్సరాల తరబడి మరి ఆ రోమీయుల పరిపాలనలో మరి దాసత్వం చేస్తూ యూదుడన్న మాట మర్చిపోయి దౌర్జన్యంగా దోచుకుంటూ ఉన్న ఇతనికి దేవుడు రక్షణ ఇచ్చాడు. ఇతర పాపము నుండి, శాపము నుండి, ఎరుకో పట్టణం అంటే శాపగ్రస్తమైన పట్టణము. ఆ పట్టణంలో ప్రతి ఒక్క మనిషి కూడా శాపగ్రస్తుడు అనమాట. అలాంటి పట్టణానికి వెళ్ళి ప్రభు వారిని రక్షించాడు, వారికి రక్షణ మార్గం చూపించాడు. ఎవ్వరు కూడా శాపగ్రస్తులు ఉండకూడదు అనేసి ప్రభు వారందరితో సహవాసము చేస్తూ ఆయన పరిశుద్ధ పాదము ఆ భూమి మీద తాకినప్పుడు ఆ భూమి కూడా ఏమైపోయింది? మరి మంచిగా పరిశుద్ధమైపోయింది అనమాట. ఎవరైనా ఒక మంచి దైవజనులు ఎవరైనా సరే మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఎంత సంతోషపడతామో. అదిగో పరిశుద్ధుడు, లోకముతో స్నేహము చేయకుండా, పాపముతో స్నేహము చేయకుండా దేవుడి కొరకు ఏర్పాటు చేసిన ఏర్పాటు జనాంగమని వారి ఇంటికి వస్తేనే మనం ఎంతో సంతోషపడిపోతాము. మరి ఇంకా స్వయంగా ప్రభువే వస్తూ ఉంటే ఇంకంత సంతోషపడాలి. ఆ భూమి కూడా సంతోషపడిపోయిందంట, ఆ భూమి కూడా ఆనందపడిపోయిందంట. ఇదిగో మేము శపితమైన భూమి, శపితమైన పట్టణము, ఎరుకో పట్టణం అని అందరి నోటి నుండి వచ్చే మాటను ఆయన కొట్టివేయటానికి వచ్చి వేశాడని వెంటనే ఆ భూమి కూడా ఉల్లసిస్తూ సంతోషిస్తూ ఉందన్నమాట. అలాగున మరి జక్కయ్య గారికి ఎలాగో రక్షణ, మనిషికే రక్షణ కాదు కానీ ఇంటికి కూడా రక్షణ రావాలన్నమాట. మన ఇల్లు కూడా పరిశుద్ధమైపోవాలి. మన ఇంట్లో ఎవరిది ఏ వస్తువు కూడా మనది దొంగల్లాగా ఆ వస్తువు కూడా అనుకునిద్దంట. ఇదిగో వీళ్ళు వాళ్ళకి కాని వస్తువు వీళ్ళు ఇంట్లో పెట్టుకున్నారు, వీళ్ళేమి పరిశుద్ధులు అనేసిద్ది అనమాట ఆ వస్తువు కూడా. అందుకే ఎవరిది కూడా మనం ఆశించకుండా, అయితే మనకు తెలియదు కాబట్టి వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాము కాబట్టి ఆ క్షణం నుంచైనా మనలో కొన్ని మార్పులు చేర్పులు మన ఇంటికి, మన ఒంటికి రావాలన్నమాట. అప్పుడు మన బిడ్డలకి మంచిగా ఆశీర్వాదము తరతరాలుగా ప్రభు మనకు తోడై ఉంటాడు. మనం ఏ అడుగుజాడల్లో నడుస్తామో మన బిడ్డలు కూడా అదే అడుగుజాడల్లో నడుస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ గుర్తు పెట్టుకొని మరి ఆయనకి ఇష్టముగా మనము జీవిస్తే మరి మరి మనము మంచిగా ఉండవచ్చు అన్నమాట. మరి అలాగున ఈ మాటలన్నీ కూడా విన్న మాటలు హృదయంలో భద్రపరుచుకొని నెమరు వేసుకుంటూ మరి నేను కూడా అబ్రహాము సంతానం అవ్వాలి, అబ్రహాము కుమారుడు కుమార్తె అవ్వాలంటే నేను కూడా ఏం చేయాలి ప్రభు అని మనం ప్రభుని ప్రతి దినము అడుగుతూ ఉంటే ఆయన ఖచ్చితంగా మనకి మార్గం చూపిస్తాడు. మన ఆలోచనలు యావత్తు కూడా మరి నా బిడ్డ మారాలనుకుంటున్నాడు అనుకుంటుంది అనేసి
ప్రభు మనకి సహాయం చేస్తాడనమాట. అలాగూ ఉంటే ఖచ్చితంగా ఈ లోకాన్ని పాపాన్ని జయిస్తాము. ఆ నూతన యెరూషలేములోకి మనం అందరము కూడా చేర్చబడతాము. అలాగున ప్రతి దినము ప్రతి క్షణము కూడా ఈ మాటలు నెమరవేసుకుంటూ గుర్తుపెట్టుకుంటూ ఆయనకి ఇష్టముగా జీవిద్దాం. మహోన్నతుడు అయిన తండ్రి, మహిమ కలిగిన దేవ, వందనాలు, స్తోత్రాలు, ప్రణతులు వెణుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడారు వాక్యం ద్వారా తండ్రి. నాయన వాక్యంలో ఉన్న మర్మాలు మాకు తెలియపరిచారు. ఎటువంటి పాపినైనా నాయన క్షమించే దేవుడు అని మరి జక్కయ్య గారి ద్వారా నువ్వు తెలియపరిచావు. ఎరుకో పట్టణస్థులకి మేము శాపగ్రస్తులమని వారు బాధపడుతూ ఉంటే శాపాన్ని తీసివేసి పాపాన్ని కొట్టివేయడానికి ఈ పరిశుద్ధుడైన ప్రభు మన పట్టణానికి వచ్చాడని ఆ పట్టణస్థులు కూడా సంతోషపడిపోయారు ప్రభా. అలాగున నా తండ్రి, మేము కూడా నశించుకోవడం నీకు ఇష్టం లేక మమ్మల్ని కూడా ఎతికి రక్షించుట కొరకై మా మధ్య కూడా వచ్చి వేశావు. మాతో కూడా మాట్లాడావు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రములు నాయన. నీ మాటలు మా హృదయంలో భద్రపరుచుకునేలాగు తండ్రి, మీ మాటలు నాయన సిద్ధింపచేసే రీతిగా మా హృదయాల్లో నాయన ప్రతి క్షణము నెమరు వేసుకునేలాగు మాకు సహాయం దయచేస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. వాక్యం నాయన దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నాయన శ్రీదేవి కూడా నీ మాటలు వింటుంది కాబట్టి దీవించండి, ఆశీర్వదించండి. మీ నామానికి మహిమ కలిగించుకోండి. సృష్టి యావత్తును దీవించి ఆశీర్వదించి సృష్టిలో ఉన్న జీవరాశులను, పశువులను, పక్షులను, అరణ్యాల కాళ్ళను, సముద్రం చెట్లను, పుట్లను దీవించి ఆశీర్వదించి నాయన బిడ్డలు లేని వారికి బిడ్డలను ఇవ్వండి. వివాహం కాని బిడ్డలకి వివాహాలు జరిగించండి నాయన. గొడ్రాల స్థితి తీసివేయండి, బిడ్డలుగా చేయండి ప్రభా. వివాహం కాని బిడ్డలకి వివాహాలు జరిపించండి నా తండ్రి. గర్భిణీ స్త్రీలకు శిలువైన కాన్పు దయచేసి తల్లికి బిడ్డకి క్షేమం దయచేయండి నాయన. ఈ చుట్టుప్రక్కల వారందరినీ దీవించి ఆశీర్వదించి మా దేశాన్ని, పట్టణాన్ని, రాష్ట్రాన్ని, ప్రాంతాన్ని, సమస్తాన్ని దీవించి ఆశీర్వదించి మా అధికారులను దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని, దుష్టుని వాడి క్రియలు లయపరచమని యేసయ్య పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.